హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేజీ రివ్యూ. ఈరోజు మనం మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇది తెలుగులో రిలీజ్ అవ్వలేదు, మలయాళంలోనే రిలీజ్ అయింది. మోహన్ లాల్ సత్య ఆందికట్ కాంబినేషన్ అంటే మలయాళ ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎక్కువగా హృదయాన్ని తాకే కుటుంబ కథలు, భావోద్వేగాలు, సరదా, హాస్యం కలగలిపినవిగా ఉంటాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించారు. అందుకే ఈ సినిమా విడుదలకు ముందే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది ఒక ఫ్యామిలీ అండ్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. ఎలాంటి మాస్ యాక్షన్ లేదా థ్రిల్లర్ ఎలిమెంట్స్ లేవు. సినిమా మొత్తం సాధారణ జీవితం, మనుషుల మధ్య సంబంధాలు, హాస్యం, ఎమోషన్ల చుట్టూ తిరుగుతుంది. పాజిటివ్ వైబ్స్తో నిండిన ఈ చిత్రం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మోహన్ లాల్ నటన. ఈ సినిమాలో మోహన్ లాల్ అత్యంత సహజంగా కనిపించారు. అందుకే ప్రత్యేకమైన హాస్య టైమింగ్ చాలా బాగా పనిచేసింది. ఎమోషనల్ సీన్స్లో ఆయన చూపిన ఎక్స్ప్రెషన్స్, సైలెంట్ యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంటాయి. వయసు పెరిగినా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదే స్థాయిలో ఉంటుంది. ఇతర నటీనటులు మాళవిక మోహన్ గ్లామర్తో పాటు మృదువైన నటన చూపించారు. సంగీత్ ప్రభాస్ మోహన్ లాల్తో కలిసి చేసిన కాంబినేషన్స్ చాలా బాగా ఉన్నాయి. సంగీత కుటుంబానికి అవసరమైన భావోద్వేగ బలం ఇచ్చారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ సహజంగా నటించారు, ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. సంగీతం మరియు సాంకేతిక అంశాలు. మ్యూజిక్ జస్టిన్ ప్రభాకర్ గారు ఆ గుండెను హత్తుకునే మెలోడీలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాన్ని బాగా బలపరిచాయి. సినిమాటోగ్రఫీ పూణేలో తీసిన లొకేషన్స్ చాలా అందంగా అనిపించాయి. సాధారణంగా మలయాళం మూవీలన్నీ కేరళలో ఉంటాయి, దానికి భిన్నంగా ఇది పూణేలో చిత్రీకరించారు. పెద్దగా ఆర్టిఫిషియల్ సెట్ల కోసం అవసరం లేకుండా సహజ వాతావరణాన్ని అందించారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో పేస్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా నెమ్మదిగా అనిపించే సీన్స్ ఉన్నాయి. ఇంకా సినిమా హైలైట్స్ ఏంటంటే ఓవరాల్ మోహన్ లాల్ యాక్టింగ్, పాత తరహా ఫ్యామిలీ డ్రామా నేటి తరానికి కొత్తగా అనిపించేలా తీయటం, కామెడీ అండ్ సెంటిమెంట్ సీన్స్ కుటుంబంతో కలిసి థియేటర్లో చూడాల్సిన పర్ఫెక్ట్ సినిమా. క్లైమాక్స్లో సున్నితమైన భావోద్వేగం ఉంటుంది, ఎలాంటి పెద్ద ట్విస్ట్స్ ఏమి ఉండవు. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే కథ కొంచెం స్లోగా అనిపించిన సెకండ్ హాఫ్లో కొంచెం పేస్ తగ్గుతుంది. కొంతమంది సెకండరీ క్యారెక్టర్స్ ఎక్కువ స్క్రీన్ టైం షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి హృదయపూర్వం ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా. మోహన్ లాల్ ప్రెజెన్స్, సంగీతం, లొకేషన్లో సహజమైన కథనం దీనికి ప్లస్ పాయింట్స్. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయినా మొత్తం మీద హృదయాన్ని తాకే సినిమా అవుతుంది. కుటుంబంతో తప్పకుండా చూడాల్సిన ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీ. ఇది నా రివ్యూ ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం.